ఊరంటే అనుబంధం, ఊరంటే ఆప్యాయత, కష్టం వస్తే ఒకరికొకరు తోడుండే మనుషులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు తరాల తరబడి ఉన్న బంధాలను తెంచేస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. పలు జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన ఆ పల్లెల్లో పగలు మాత్రం చల్లారటం లేదు. గెలుపు ఓటములని పక్కన పెట్టి సాటి మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి ఆ కక్షలు వెళ్ళిపోతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఎన్నికలంటే చాలా పండగలాగా జరిగేది. ఒక పండగ వాతావరణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఊళ్ళల్లో ఎలక్షన్స్ జరిగేవి. కానీ ఫలితాలు వచ్చినటువంటి సాయంత్రానికి గెలిచినోడు, ఓడినోడు కలిసి రచ్చబండ దగ్గర కూర్చునేవాళ్ళు. ఇప్పుడు సీన్ అట్లా లేదు, పూర్తిగా మారిపోయింది. నాకే ఓటు వేయలేదు, నా పార్టీకే ఎదురు తిరిగాడు అనే కక్ష పెరిగిపోతోంది. పగ పెంచుకుంటున్నారు. మనుషుల మధ్య అగాధం పెరిగిపోతోంది. ఎన్నికలు ఒక్కరోజు ముచ్చట. కానీ కాపురం ఉండేది అదే ఊళ్ళో, అదే మనుషుల మధ్య, అదే మనుషుల్ని చూడాలి, అదే మనుషుల్ని మాట్లాడాలి, అదే మనుషులతో సంభాషణలు చేయాలి ప్రతిరోజు. రేపొద్దున కష్టం వస్తే పలకరించేది పక్కింటోడే. కానీ జెండా పట్టుకున్న లీడర్ కాదు అన్న చిన్న లాజిక్‌ని ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. తాత్కాలిక ఆవేశం కోసం దాడులు చేసుకుంటూ పోతున్నారు. మిగిలేది పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే బతుకులు మాత్రమే అని చెప్పి ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయంగా కనిపిస్తోంది. ఈ కక్షలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయంటే కామారెడ్డి జిల్లాలో సోమరిపేట ఘటనే దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. అక్కడ జరిగింది రాజకీయ గొడవ మాత్రమే కాదు, మానవత్వం మసకబారినటువంటి ఘటన. ఎన్నికల్లో గెలిచామన్న అహంకారమో పాత కక్షలో తెలియదు, కానీ సాటి మనిషి ఇంటి మీద ఏకంగా ట్రాక్టర్ ఎక్కించడం ఎంతవరకు న్యాయం? ఈ గొడవలో 4 మహిళలు తీవ్రంగా గాయపడ్డారండి. పగతో రగిలిపోయి చేసినటువంటి ఈ పని వల్ల ఇప్పుడు ఆ గ్రామంలో ప్రశాంతత అనేదే లేదు. ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతుంది. 2 వర్గాలుగా చీలిపోయి కొట్లాటకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు నుంచి ఎవరన్నా కనిపిస్తే ఇటువైపు నుంచి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ విధంగా 2 వర్గాలుగా విడిపోయి, 2 వర్గాలుగా చీలిపోయి ఎప్పుడు ఎక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కడ తలలు పగలు కొట్టుకుంటారు, ఎక్కడ ఇంత ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పి భయం గుప్పిట్లో కనిపిస్తుంది ఆ గ్రామం ప్రస్తుతం. ఇది ఒక్క సోమరిపేట కథే కాదు. మీరు విజువల్స్‌లో చూస్తున్నారు కదా, ఈ గ్రామం ఒక్కటే కాదు. ఇలా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నివురు గప్పిన నిప్పులాగా కనిపిస్తున్న ఈ గ్రామాలు ప్రస్తుతం.